అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాశులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహ రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు, మరి వాళ్ళ శాలరీస్ ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు, అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. వృషభ రాశి వాళ్ళందరికీ 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రుడి యొక్క స్థితి చాలా బాగుంది, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వృషభ రాశి అంటేనే మనకు శుక్రుడు కనిపిస్తాడు. శుక్రుడు అంటే ఏమిటండి, విలాసమైన జీవితము, కంఫర్టబుల్ జీవితం అనమాట. వృషభ రాశి అంటే దున్నా అంటారు ఎఫెల్లో, అంటే వాళ్ళు కష్టపడతారనమాట, బాగా చెమటోడ్చి కష్టపడతారు ఈ వృషభ రాశి వాళ్ళు. తెలివి మళ్ళీ వాళ్ళకి ప్లస్ పాయింట్. ఆ తెలివితో వాళ్ళు కష్టపడి ఎక్కువ బ్రెయిన్తోనే కష్టపడతారు, శారీరకంగా కూడా తక్కువే, అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు మంచి భోజన ప్రియులు, అనేక రకాలటువంటి సుఖ సౌఖ్యాలు, విలాసవంతమైన జీవితాల కోసం బాగా ఖర్చు పెడతారన్నమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. అలాగే కొంచెం ఎక్కువ అప్పుల పాలు కూడా అవుతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి అంటేనే మనకు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. వీళ్ళ ఈ వారమంతా కూడా ఈ నక్షత్రం వాళ్ళకి, రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. శుక్రుడు అత్యంత మంచి ప్లేస్లో కేంద్ర స్థానంలో ఉండడం వల్ల సుఖ సంతోషాలు బాగుంటాయి. ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాలు, ఫంక్షన్లు, నోములు నోచుకుంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పేసి చెప్పాలి. ధన విషయంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. బాగా డబ్బు చేతికి వస్తుంది. గతంలో రాని డబ్బులని కూడా ఇప్పుడు వసూలు అవుతాయి అన్నమాట. కుటుంబ సంతోషం కోసం బాగా కష్టపడతారు. అలాగే పిల్లల చదువు మీద శ్రద్ధ పెడతారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం ఏమాత్రం కూడా మనకు లభించదు. కానీ మనం గట్టిగా కృషి చేసుకుంటే మనం ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు,
భూములు, వాహనాలు, ఇల్లు, ఆస్తిపాస్తులు ఏది కూడా జాతకం చూపించకుండా ఏది కొనొద్దు. ఇంకా ఒక వారం రోజులు మీకు టైం బాగాలేదు కాబట్టి వెయిట్ చేయటం మంచిదన్నమాట. ఇక తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీకు పిల్లల యొక్క చదువు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో చేరడానికి వాళ్ళకు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. మీకు కాస్త శత్రువుల మీద కన్నేసి ఉంచడం కూడా మీకే మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నమాట. ప్రేమికులకు ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వృషభ రాశి వాళ్ళకు చెప్పొచ్చు. అలాగే పెళ్ళిళ్ళు కుదరడము, పెద్దల యొక్క సమ్మతాన్ని కలిగి ఉండడము, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి ఉండడము, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడం, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదరడం అంతా కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే అదృష్టం మీదే. బ్రహ్మాండమైన అదృష్టవంతులు మీరు. మీ యొక్క తండ్రి సహకారము, పెద్దల సహకారం బాగుంది, అదృష్టవంతులు అవుతారు, ధర్మంగా న్యాయంగా జీవిస్తారన్నమాట. ఉద్యోగంలో కానీ చూసుకుంటే ఏదైనా ఇంటర్వ్యూకి మీరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీకు అది సక్సెస్ అవుతుందన్నమాట ఇంటర్వ్యూ. అలాగే వీసాలు అప్లై చేసాము మనకి రాలేదంటే ఖచ్చితంగా వీసాలు వస్తాయి అన్నమాట. ముఖ్యంగా పెద్దల యొక్క మన్ననలు బాగుండి మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అలాంటివన్నీ కూడా చాలా శుభంగా, సంతోషంగా ఉంటాయి. కొందరు ఎవరైనా కొత్త ఉద్యోగంలో చేరాలి అంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారంలో ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారానికి తగినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, సూపర్గా ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్నారనుకోండి, కన్స్ట్రక్షన్లో అద్భుతంగా ఉంది. ఫుడ్కు సంబంధించిన వ్యాపారం అనుకోండి, సూపర్గా ఉంది. ఇలా ఏ వ్యాపారం తీసుకున్నా కూడా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఖర్చులు మాత్రం అధికంగా లేక ఉండదు, ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మరి ఈ వారం అంతా కూడా మీరు అమ్మవారి యొక్క మంత్రాలు చదువుకోవటం, నేను చెప్పాను అప్పుడే మీకు శుక్ర మంత్రం 20 సార్లు రోజు చదవండి. కొందరేమో నాకు యూట్యూబ్లో పెడుతుంటారు, ఏంటంటే మంత్రం చెప్పలేదు మీరు అని. అయ్యా ప్రతిసారి చెప్తున్నాను, ఈసారి చెప్తున్నాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రాన్ని రెగ్యులర్గా 20 సార్లు చదవండి, మీకు అంతా సక్సెస్ అవుతుంది. మరి లక్ష్మీ మంత్రాలు ఉంటాయి చూసారా, మీకు అధిదేవత అంటే మీ యొక్క శుక్రగ్రహానికే అధిదేవత అనేది ఒకటి ఉంటుందన్నమాట, అది అమ్మవారు. ముఖ్యంగా నేను ఎక్కువ నమ్మేది లక్ష్మీ అమ్మవారు. నాది వృషభ రాశి కాబట్టి నేను లక్ష్మీ అమ్మవారికి రోజు కూడా శ్రీ సూక్త మంత్రం, కనకధరా స్తోత్రము, లక్ష్మీ అష్టకము, అష్టలక్ష్మీ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా రోజు చదువుతామన్నమాట. ఇలా చదవటం వల్ల ఏమవుతుంది, అమ్మవారి అనుగ్రహం వల్ల, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరుతుంది. ఓకేనా? చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను, సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.